లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ గురించి మనకు చెప్పడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రావణి ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంటుంది? ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా దక్షిణ దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి. అంతేకాకుండా గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి చల్లబడింది. దాదాపుగా మనకు 35 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ దక్షిణ దిశ నుంచి మరియు ఉత్తర దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉండడం వల్ల కొద్దిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకొని ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది మనకి ఆదిలాబాద్ జిల్లాలోని 35 డిగ్రీల నుంచి 39 డిగ్రీల వరకు. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మనకి 41 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెంలో. అదేవిధంగా మనకి ఖమ్మం, నల్గొండ ఈ ప్రదేశాల్లో కూడా మనకి 40 డిగ్రీల మేర కంటే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇదే విధంగా మనకి వచ్చే 2 రోజుల్లో కూడా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే వచ్చే 4 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. గత వారం రోజుల కింద వర్షాలు, కొన్ని అకాల వర్షాలు కొంత పంటను నష్టం చేసిన జరిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి సీన్ ఏమైనా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ప్రస్తుతానికి ఈ వారం రోజులకైతే అటువంటిది ఏమీ కనిపించట్లేదు. ఈ రోజు అంటే 15, 16, 17, 18, 19 వరకు కూడా పొడి వాతావరణం ఏర్పడుతూనే ఉంటుంది. ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరిగే అవకాశం ఉంది. అలాగే 18, 19 కూడా కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, జనగాం, అదేవిధంగా మనకి పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం ఈ పరిసరాల్లో మనకి వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. గత వారం రోజుల కింద కురిసిన అకాల వర్షాలు ఎంతవరకు వర్షపాతం నమోదైంది? పంటల పరంగా కూడా రైతులు చాలా వరకు నష్టపోయారు. ఈ వర్షపాతాలు దాదాపుగా 3 నుంచి 4 రోజులు మాత్రమే ఉండగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇంకా సాధారణం కంటే తక్కువగానే కనిపిస్తుంది వర్షపాతం. దాదాపుగా ఏప్రిల్ చూసుకున్నట్లయితే 1-2 డిస్ట్రిక్ట్లు మినహా మిగతా అన్నీ కూడా డెఫిషియెంట్లోనే ఉండవైతే జరిగింది. గత 2 రోజుల కింద నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఎండ చాలా పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్ కూడా ప్రస్తుతానికి 39 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే మనకి రేపు ఎల్లుండి కూడా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఉంటే నెక్స్ట్ మేలో ఎలా ఉండదు? మనం ఎంత ఉష్ణోగ్రతలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మే మొదటి వారం నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే 1-2 సార్లు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 43 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి 18, 19కి ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వడగాల్పులకు మాత్రం సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. 21, 22లో కొద్దిగా వర్షపాత సూచనలు, ఆ తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీనా తగ్గుముఖం పడతాయి. బయటికి వెళ్ళే వారికి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ప్రస్తుతానికి క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చెప్పిన విధంగానే మనకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఈ ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా సమయాల్లో ప్రయాణాలు అనేవి ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తగ్గించుకోవడం మంచిది. తర్వాత ఒకవేళ అత్యవసర సమయంలో వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మనం ఓఆర్ఎస్ని కానీ వాటర్ని క్యారీ చేయాలి. నార్మల్గా తీసుకునే వాటర్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. అలాగే ఎండ వేడిమి బారిన తగ్గుతుంది. వడదెబ్బ నుంచి తప్పించుకునే వాళ్ళని కూడా అవుతాం అన్నమాట. జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎక్కువ ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది? ప్రస్తుతం చూసుకుంటే భద్రాచలం మరియు ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి వరకు చూసుకున్నట్లయితే అత్యధికంగా భద్రాచలంలో 41 డిగ్రీలు అధికంగా నమోదవడం అయితే జరిగింది.